India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కావాలన్నా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కావాలన్నా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. నేను యమున. ఎంతో మంది విద్యార్థులు ఇక వారి చదువులను మంచి మంచి యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. యుఎస్ఏ, అలాగే యూకే, అలాగే కెనడా ఇలాంటి మంచి మంచి దేశాలలోకి వెళ్ళి అత్యుత్తమైన యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేట్ పొంది లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం సూచనలు సలహాలు ఇవ్వడానికి ఎన్బివి సుబ్బారావు, ఎడ్యుకేషనల్ డిజైనర్ అదర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా మనం నిన్న డిస్కషన్ చేసాం, యుఎస్ గురించి కూడా డిస్కషన్ చేసాము, అలాగే కెనడా గురించి డిస్కషన్ చేసాం. ఇవాళ ఏ కంట్రీ గురించి డిస్కషన్ చేయబోతున్నాం? ఈరోజు యూకే గురించి చేద్దామండి. యూకే గురించి. సో యూకే ఎందుకంటే ఇటు ఇంజనీరింగ్, అటు ఫైనాన్స్, ఇటు లా, మూడు పక్క నుంచి ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి కంట్రీ యూకే. యూకే. సో ఈ విదేశీ విద్య చూసినప్పుడు చాలామంది ఏమిటంటే చివరి నిమిషం వరకు డెసిషన్ తీసుకోకపోవటం, లేదా లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళటం, ఆ సందర్భంలో కన్సల్టెంట్ మీద డిపెండ్ అయిపోవటం, వెళ్ళేటువంటి వాడికి పూర్తి క్లారిటీ లేకపోవటం. సో ఈ ప్రమాదాల వల్ల వీసా రిజెక్షన్స్ కానివ్వండి, అక్కడ కంట్రీస్లో ప్రతి కంట్రీలోని ప్రతి సంవత్సరం రూల్స్ మారిపోతూ ఉంటాయి. సో దాంట్లో సరైనటువంటి అవేర్నెస్ లేక ఏదో లిమిటెడ్ ఆపర్చునిటీస్తో అక్కడికి వెళ్ళిన తర్వాత అంతే వేగంగా తిరిగి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. సో అట్లా కాకుండా ఈ రోజున సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే మధ్యతరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా విదేశీ విద్య కోసం వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే, అనుకునేటువంటి లక్ష్యాలను సాధించలేకపోతే, కుటుంబం అంతా కష్టపడి చేసినటువంటి ప్రయత్నం ఒక జీవితం కాదు, ఆ జీవితాలన్నీ దాని మీద ముడిపడి ఉంటాయి. సో కాబట్టి ముందే అత్యంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకొని క్లారిటీతో వీళ్ళు వెళ్ళాలి అనేటువంటిది మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో భాగంగానే యుఎస్ఏ గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అలాగే కెనడాకి సంబంధించి కూడా మనం ఎక్కడ పాయింట్స్, కీ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలనేటువంటిది ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏమిటంటే యూకే, మనం ప్రతి వీడియోలను కూడా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా 3 స్టెప్స్లో మనం ఈ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మొట్టమొదటిగా పేరెంట్ ఏ విధంగా ఆలోచించాలి, ఏ పాయింట్స్ మీద అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా ఫైనాన్షియల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ మొదటి డెసిషన్ తీసుకోవటానికి. అందుకనే పేరెంట్స్ యొక్క అవేర్నెస్ దేని మీద ఉండాలి అనేటువంటిది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆ వెళ్ళేటువంటి స్టూడెంట్ ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలి అనేటువంటిది పాయింట్ 2. అంటే అతనికి ఎంత క్లారిటీ వస్తే అంత బ్రహ్మాండంగా అతని జర్నీ ఉంటుంది రేపొద్దుట. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, వీళ్ళిద్దరూ కలిసి ఆలోచించాల్సినటువంటిది అక్కడ ప్రాసెస్ ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అవుట్కమ్స్ ఏమిటి, మనం ఫైనల్గా ఏం సాధించాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి అనేటువంటి దాని మీద ఇద్దరు పేరెంట్స్, పిల్లలు ఇద్దరు కలిసి నిర్ణయించుకోవాల్సినటువంటిది. సో కాబట్టి ఈ 3 పాయింట్స్ మీద మనం ప్రతి వీడియోని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు యూకేకి వచ్చేటప్పటికి నేను చెప్పినట్టుగా ఇటు ఇంజనీరింగ్, ఫైనాన్స్, లా, అంతేకాకుండా మెడికల్ కూడా. సో అన్ని చోట్ల కూడా దాని యొక్క స్పష్టత ఉన్నటువంటి కంట్రీ యూకే. సో మరి దీనికి సంబంధించి అక్కడ 1 పౌండ్ వచ్చేటప్పటికి సుమారుగా 120 రూపీస్ ఉంటుంది. ఇక్కడ వీసా సక్సెస్ రేట్ హై అన్నమాట అండి. ఎందుకంటే 95% వరకు వీసా సక్సెస్ రేట్ మన ఇండియన్స్కి ఉంది. బేసిక్ గా యుఎస్ కి అంటే చాలా టఫ్. అండ్ ఇప్పుడు ట్రంప్ పెట్టిన రూల్స్ కి యుఎస్ కి వెళ్ళాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు.
సో ఇప్పుడు యూకేకి చాలా మంది క్యూ కడుతున్నారని కూడా వింటున్నాము. ఎస్ యూకే అనేటువంటిది ఒక డెస్టినేషన్ కింద ఉంది. సో 95% సక్సెస్ రేట్ ఉంది, వీసా సక్సెస్ రేటు. సో దానితో పాటుగా అక్కడ ఉన్నటువంటి 160+ యూనివర్సిటీస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కోర్సెస్. సో దీంట్లో మన వివరాల్లోకి వెళ్తేనండి, మొట్టమొదటిగా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇక్కడ యావరేజ్ ఫీ ఎట్లా ఉంది, మనం చెప్తున్నటువంటిది ప్రతిదీ కూడా ఏమిటంటే ఇక్కడ యావరేజ్ ఫీ ఎక్కడుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు ఉంటున్నాయి, వీసాకి సంబంధించినటువంటి హర్డిల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలనేటువంటిది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నటువంటిది. యూకేకి సంబంధించి అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పదం ఏమిటంటే రసూల్ కంట్రీస్ అని యూనివర్సిటీస్ అని ఉంటాయండి. సో అంటే అక్కడ టాప్ రేటెడ్ యూనివర్సిటీస్ని రసూల్ యూనివర్సిటీస్ అంటారు. సో ఇవి సుమారుగా ఎగ్జాక్ట్గా 24 యూనివర్సిటీస్, అంటే టాప్ 24 యూనివర్సిటీస్ ఈ గ్రూప్లోకి వస్తాయి. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది కొంత రిలేటివ్గా వేరే వాళ్ళతో పోల్చినప్పుడు. సో దీన్ని ఆర్జీ గ్రూప్ అంటారు. ఇక్కడ యావరేజ్ ఫీ ఏమిటంటే అండి 25,000 పౌండ్స్ నుంచి 40,000 పౌండ్స్ వరకు ఉంటుంది. ఇవి టాప్ యూనివర్సిటీస్ 25,000 నుంచి 40,000 వరకు. సో వ్యారీ అవుతుంటుంది యూనివర్సిటీకి యూనివర్సిటీ. నాన్ ఆర్జీ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి 15,000 నుంచి 25,000 ఉంటుంది. 15 నుంచి ఎస్. సో అంటే మనం ఇంటూ 120 వేసుకోవాలి, ఇది 1 పౌండ్ అంటే, రైట్. సో ఇక లివింగ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పటికి ఇక్కడ సిటీస్ని బట్టి మారుతుంది. ఇప్పుడు లండన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, సుమారుగా స్టాటిస్టిక్స్ కంట్రీ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే, యూకే ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ 13,761 పౌండ్స్ లండన్కి సంబంధించినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ పర్ ఇయర్. బట్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ అంటే ఏదేమైనా సరే ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు మనం యావరేజ్ తంబరూలు ఏం చెప్పుకోవచ్చు అంటే అండి 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో 1 మంత్కి మనం కాల్కులేట్ చేసుకోవచ్చు. కంట్రీని బట్టి మారుతూ ఉంటుంది. బట్ సార్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటే ఒక స్టూడెంట్ ఎలా కవర్ చేసుకోవాలంటారు? అంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కొందరికి ఉండదు. ఎస్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి పార్ట్ టైం జాబ్కి ఇది ఉండదు. సో నేను అందుకే అంటున్నా, మనం ఆ లీగల్గా వెళ్ళకుండా కొన్ని ఏదో అడ్డదారులు తొక్కితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో మారినటువంటి రూల్స్ విషయంలో మొత్తం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను అందుకే ఏం చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అనేటువంటిది కాదు. ముందు మనకు క్లారిటీ రావాలి. ముందు ఎవరికి క్లారిటీ రావాలి? పేరెంట్స్కి క్లారిటీ రావాలి. దేని మీద పేరెంట్స్ క్లారిటీ రావాలి? ఫైనాన్సెస్ మీద క్లారిటీ రావాలి. సో మనకి అపాయింట్మెంట్స్కి వచ్చేటువంటి పేరెంట్స్ ఉండేటువంటి వాళ్ళు, నేను ఒక 4 years క్రితం చూస్తే చాలా ఆర్డినరీ మామూలుగా చిన్న బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా నాకు ఇప్పటికీ గుర్తు. ఒక పేరెంట్ చెప్పినటువంటి మాటలు, సార్ ఒక 20 లక్షల వరకు కూడా లోన్ వస్తుందట, నేను ఏదో ఒక 5 లక్షలు 10 లక్షల ఇల్లు తనఖా పెట్టి తీసుకొస్తే ఒక 25 లక్షలు 30 లక్షలు మొదటి సంవత్సరానికి సరిపోతుంది, అక్కడేవో జాబ్ చేసుకుంటాడు సరిపోతుంది, నేను పంపించాలనుకుంటున్నాను అని చెప్పి అడిగినటువంటి పేరెంట్స్ నేను చూసా. సో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే, అప్పుడున్నటువంటి ఆపర్చునిటీస్ వేరే. 2023కు ముందు ఒకలాగుంది, 2023 తర్వాత ఒకలాగుంది. సో కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ని మనం డీవియేట్ చేసి వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు అని ఆ డీవియేట్ చేసి ముందుకు వెళ్తే అనుకోని ప్రమాదం జరిగితే మొత్తం కష్టాల్లో పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చెప్తున్నటువంటిది ఫైనాన్షియల్స్. సో ఇక్కడ వరకు ఇప్పుడు రేపు మీరన్నట్టే ఇందాక మీరు చెప్పిన స్టోరీ లాగానే ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతున్నారు సార్. ఏదో ఒకటి చేసి ఫస్ట్ పంపిద్దాం, తర్వాత ఫీజు తర్వాత అరేంజ్ చేద్దాం అనే ఆలోచనలోనే ఉంటున్నారు. అంటే ఇది వరకు జరిగిందండి. ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుకోకూడదు కానీ వాళ్ళు వర్క్ చేయడానికి ఇక్కడ అవైలబిలిటీ అంటే లీగల్ కాదు, బట్ యుఎస్ఏకి సంబంధించి చాలా మంది చేసేటువంటి వాళ్ళు అలా గెటాన్ అయ్యేటువంటి వాళ్ళు, అది కానప్పటికీ కూడా అంటే అక్కడ లీగల్ కానప్పటికీ కూడా. సో కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో అటువంటివి వేసుకుని వెళ్తే అది సరిపోతుంది ఇది సరిపోతుంది అని వేసుకుని వెళ్తే ఎంత ఇబ్బందులు ఎదురవుతాయి. రేపొద్దుట వీడు చదువు మీద దృష్టి పెడతాడా? ఇప్పుడు మనం ఫైనల్గా దేనికోసం వెళ్తున్నాము? ఆ వర్క్ కోసం కాదు కదండి. సో మొట్టమొదట ప్రైమ్ ఏమిటి అంటే కరెక్ట్గా చదువుకోవాలి, రేపొద్దుట పునాది పడాలి అనేటువంటిది కదా. సో అసలు దానికి ప్రమాదం వస్తే సో దానికోసం నేను చెప్తున్నటువంటిది. సో ఇక లివింగ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పటికి లండన్లో 13,761 పౌండ్స్, అవుట్ సైడ్ లండన్కి వచ్చేటప్పటికి సుమారుగా 10,539 పౌండ్స్ అనేటువంటివి రికార్డ్ చెప్తున్నాయి అన్నమాట అండి. సో ఇది
ఇక రెండో అతి ముఖ్యమైనటువంటి విషయం యూకేకి సంబంధించి ఏమిటంటే ఇది ఎక్స్పెన్సెస్ పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటంటే అండి శాండ్విచ్ కోర్సెస్ అని ఉంటాయి. శాండ్విచ్ కోర్సెస్ ఏంటి? శాండ్విచ్ కోర్సెస్ అంటే ఇప్పుడు 1 year కోర్స్ ఉందనుకోండి, మొదట 6 నెలల పాటు కాలేజీలో చదువుకుంటారు, తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు, అక్కడ కంపెనీకి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తారు. సో దట్ రియలిస్టిక్ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. అయిన తర్వాత మరలా 6 months వచ్చి క్లాసెస్ కంటిన్యూ చేస్తారు. సో ఇది ఒక మంచి అవకాశం అన్నమాట అండి. అంటే ఆ ఇండస్ట్రీ ప్లేస్మెంట్ అనేటువంటిది అక్కడ ఉంది ఆ శాండ్విచ్ కోర్సెస్ లో. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ యూకేకి సంబంధించి. ఇవి ఎంతవరకు ఉన్నాయి సార్ ఈ శాండ్విచ్ కోర్సెస్ అనేవి? ఎంత అవైలబిలిటీ ఉన్నాయని చెప్పుకోవచ్చు? సో అంటే అదే ఆ యూనివర్సిటీ ఆ కోర్స్ ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకునేటప్పుడు దీని గురించి అవేర్నెస్ ఉండాలి అని మనం చెప్తున్నటువంటి, ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందువల్ల ఏంటంటే అది ఇంజనీరింగ్ లో కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ లో కానివ్వండి ఇది అవకాశం ఉంది. సో ఎప్పుడైతే శాండ్విచ్ కోర్స్ ఉందో నార్మల్ డిగ్రీ కన్నా కూడా ఇది ఆబ్వియస్ గా బెటర్ ఆపర్చునిటీ అవుతుంది వాళ్ళకి. సో ఇది నెక్స్ట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, మూడో పాయింట్కి వచ్చేటప్పటికి వీసా రియాలిటీ. నేను ఇప్పుడే చెప్పాను మీకు, యూకేకి వచ్చేటప్పటికి హై సక్సెస్ రేట్ అప్ టు 95%. సో వీసాకి అప్లై చేశాక బెటర్ హోప్ ఈజీగా వచ్చేస్తుంది అని ఒక మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో అంతేకాకుండా కొన్ని కంట్రీస్ లో, యూకే ఇంకా 1 or 2 కంట్రీస్ లోనే వాళ్ళు ఏమిటంటే జనరల్ గా ఏమిటంటే ఇప్పుడు సపోజ్ యూఎస్ఏ ఉందనుకోండి, మీరు అన్ని సబ్మిట్ చేయకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తారు ఫుల్ఫిల్ అవ్వకపోతే. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆఫర్ లెటర్ లో 2 రకాల ఆఫర్ లెటర్స్ ఉంటాయి. ఇక్కడ కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంటుంది, అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఉంటుంది. సో అన్కండిషనల్ ఏమిటి అంటే మనకి ఆటోమేటిక్ గా అంటే వీసా అప్రూవ్ అయిపోయినట్టుగా వచ్చేటువంటి లెటర్ అన్నమాట అండి. రెండోది కండిషనల్ లెటర్ అంటే మిగిలినవన్నీ మీట్ అయినాయి, 1 or 2 అడిషనల్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది అంతే. అదే వేరే కంట్రీస్ లో ఏం చేస్తారంటే రిజెక్ట్ చేసేస్తారు. ఇక్కడ యూకేకి సంబంధించిన ఇంకొక బెటర్ ఆపర్చునిటీ ఏమిటంటే కండిషనల్ ఆఫర్ లెటర్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ప్రొవైడెడ్ ఇఫ్ యూ సబ్మిట్ దీస్ 2 documents you would get it అన్నట్టు ఛాన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. సో అందుకోసం ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే అందువల్ల ఇక్కడ 95% సక్సెస్ ఉన్నటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత, వీసా అయిపోయిన తర్వాత ఏంటంటే పేరెంట్స్ చూసుకోవాల్సినటువంటివి IHS అంటారు, ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్, ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, నెక్స్ట్ 1 year క్యాష్ లెటర్ విత్ లివింగ్ ఎక్స్పెన్సెస్, 1 month హోల్డ్ ఉండాలి, అట్లీస్ట్ 1 month హోల్డ్ ఉండాలి. ఒక్కొక్క కంట్రీ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు కెనడాకి వచ్చారనుకోండి, సో అక్కడ కంప్లీట్ 1 year పేమెంట్ కూడా మీరు ఆల్రెడీ డిపాజిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని కంట్రీస్ లో ఏమవుతుంది అంటే మీరు సబ్మిట్ చేస్తే ఉంటుంది, మాకు రిసోర్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పడం అనేటువంటిది కొన్ని చోట్ల ఉంటుంది. అందుకే ప్రతి కంట్రీగా మారిపోతుంది, ప్రతి సంవత్సరం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అది అవేర్నెస్ తో ఉండాలి అనేటువంటిది మనం చెప్తున్నటువంటి ప్రయత్నం. సో దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏమిటంటే అండి, ఇక్కడ టీబీ నెగటివ్ ఉండాలి. టీబీ టెస్ట్ ఇండియన్స్ కి కంపల్సరీ అనమాట అండి. ఇది ఒక్కటే టెస్ట్ సార్, లేదంటే వేరే వాటితో పోల్చినప్పుడు ఇది కంపల్సరీ టెస్ట్. టీబీ అనేటువంటిది నెగటివ్ ఉండాలి. టీబీ పాజిటివ్ ఉంటే అది రిజెక్షన్ కి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ వీసా అది అంతా ప్రాసెస్ అయిన తర్వాత గ్లోబల్ సెంటర్, విఎఫ్ఎస్ గ్లోబల్ సెంటర్ అంటారు యూకేకి సంబంధించింది, అక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట అండి. సో ఇవి సాధారణంగా యూకేకి సంబంధించినటువంటి అందరూ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు. మరొక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే ఇక్కడ జనరల్ గా వీసాకి ప్రాసెస్ 2 నెలలు 3 నెలలు పడుతుంది. సో ఇక్కడ 3 రకాల వీసా ప్రాసెస్లు ఉన్నాయి, నార్మల్, ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ. జనరల్ గా నార్మల్ గా వచ్చేటువంటి వీసా 3 weeks పడుతుంది, దీని ఫీజు £490 ఉంటుంది. అదే ప్రయారిటీ వీసా అనుకోండి, 3 weeks దగ్గర నుంచి కాకుండా 5 to 7 days లో మీకు వచ్చేస్తుంది, రైట్. సో అంటే దానికి కాకపోతే £490 ప్లస్ £500 అడిషనల్ కట్టాలి, కాస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఉంది సూపర్ ప్రయారిటీ, విత్ ఇన్ 3 days లో వస్తుంది, అది £490 ప్లస్ £1000 కట్టాలి. సో ఇవి వీసాకి సంబంధించిన. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే కొన్ని లేటరల్ అడ్మిషన్స్ ఇస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోలింగ్ అడ్మిషన్స్ అంటారు. కొంత టైం అయిన తర్వాత కొన్ని యూనివర్సిటీలో సీట్లు మిగిలిపోయినాయి అనుకోండి, వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. సో అట్లాంటప్పుడు వీసా ప్రాసెస్ ఇన్ని రోజులు పట్టినప్పుడు
పాసిబిలిటీ ఉండదు. అవును, ఆ యూనివర్సిటీ టైం సో అయిపోతుంది. అక్కడ అందువల్ల ఏంటంటే యూకేకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మెరిట్స్ అన్నమాట అండి, Okay. మనం ఆలోచించాల్సినటువంటి పాయింట్స్. అందుకోసం నేను చాలా వివరంగా వీసాకి సంబంధించిన ఈ డిఫరెంట్ పాయింట్స్ నేను చెప్పడం జరిగింది. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పార్ట్ టైం జాబ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇల్లీగల్ అయినా కూడా పర్వాలేదులే, మన ఫ్రెండ్స్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ చేసుకుందాం, ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోదాంలే అనే ఒక ధోరణిలోనే ఆలోచించి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ పేరెంట్స్ కూడా పర్లేదు పోనీలే చేసుకుంటాడు అన్నట్టుగానే ఉంటున్నారు. దాన్ని అంత లైట్ తీసుకుంటున్నారు ఎందుకు అసలు? అది తీసుకోకూడదండి, ఆ. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అసలు తీసుకోకూడదు. ఎందుకంటే కంప్లీట్గా అసలుకే మోసం వస్తుంది. సో నిన్నటి వరకు వేరే, నేను అందుకే ఇందాక నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, 2022-23కు ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరే, 2023 తర్వాత ఉన్నటువంటి పరిస్థితి వేరే. అందుకే మరి స్పెసిఫిక్ గా యూనివర్సిటీ ఫీజెస్ ఎంతవరకు ఉంటాయి, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు ఉంటాయి అనేటువంటిది మనం ఇప్పుడు ఇక్కడ అంత ఎంఫసైజ్ చేసి చెప్పడానికి కారణం కూడా అదే. సో ఆ సపోర్ట్ లేకుండా, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా వెళ్ళినప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, అది ఇండియా కాదు, వేరే దేశానికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి. సో అలాంటి ప్రమాదంలో పడకూడదు కదా. ప్రెజెంట్ చూస్తున్నాం కదా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, రీసెంట్ గా జర్మనీ చాలా మంది ఎంకరేజ్ చేస్తుంది, చాలా మందిని ఇన్వైట్ చేస్తుంది అనేటువంటి వార్తలు వింటూ ఉంటాం కదా. ప్రస్తుతం జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ లో ఇవి ముందున్నాయి. కానీ కొన్ని రోజుల క్రితం జర్మనీ 300 మంది పైన స్టూడెంట్స్ ని డిపోర్టేషన్ చేస్తుంది, ఇండియన్స్ ని అనేటువంటి వార్త. జస్ట్ బట్ జర్మనీయే కదా సార్, చాలా ఆఫర్స్ ఉన్నాయి, రండి మా దేశానికి రండి అని అన్నారు. నేను అందుకే చెప్తున్నా, మీరు అడిగిన దానికంటే ఇది ఆప్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవటానికి. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో, బెర్లిన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో 300-500 మంది పిల్లలు ఉంటే 300 పైన మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. సో ఈ ఇండియన్స్ అంత మెజారిటీ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా నోటీసెస్ ఇచ్చారు. ఎందుకు నోటీసెస్ ఇచ్చారంటే వీళ్ళంతా హైబ్రిడ్ కోర్సులో జాయిన్ అయ్యారు. సో వాళ్ళ రూల్స్ హైబ్రిడ్ అంటే కొన్ని రోజులు కాలేజీకి వెళ్తాం, కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటాం అనమాట. ఆన్లైన్ ఫిజికల్ క్లాస్ రూమ్, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కలిసి ఉన్నటువంటి దాన్ని హైబ్రిడ్ క్లాసెస్ అంటాం. సో ఈ కోర్సెస్ అంటే ఇది ఫుల్ టైం కోర్స్ కింద రాదు. సో ఫుల్ టైం కోర్స్ కింద రాదు కాబట్టి మీరు ఇక్కడ ఉండటానికి ఛాన్స్ లేదు అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మరి ఇప్పుడు కంట్రీ తప్పు అంటారా, మన తప్పు అంటారా? బట్ మనది తప్పు అంటే ఎవరికి ఎక్కడ బెనిఫిట్స్ ఉన్నాయంటే we will go there కదా సార్. సో అలాంటప్పుడు లేదు, అందుకనే నేను అంటున్నది. అందుకే సో ఇక్కడ 1-2 కండిషన్లు మనం చూసి చూడకుండా వెళ్ళిపోదాము ఓకే అని అనుకోవద్దు అనేటువంటిది మన ఉద్దేశం. మీరు ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది కదండి. సో అందుకని ఆ రూల్స్ మీట్ అవ్వకపోతే మనం అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి పిల్లలకి ఇవ్వద్దు అనేటువంటిది నేను చెప్తున్నాను. అంటే జర్మనీ ఆఫర్ ఇస్తుంది కదా, సో బాగుంటుందేమో, ఇలా చేయదు అనుకొని చాలా మంది అదే కోర్స్ తీసుకున్నట్టున్నారు. బట్ ఎక్కడే మిస్టేక్ జరిగింది సార్. ఈ వీసా ప్రాసెసింగ్ లో చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వీసా ప్రాసెస్ ఓకే అవుతుందో లేదో, ఆ అమౌంట్ చూపించడము, ఇదంతా చాలా భయంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చాక ఒకవేళ వీసా గనక రిజెక్ట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మళ్ళీ ఇంకొక యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చా? అక్కడ టైం అందుకే ఎవరైనా సరే, కన్సల్టెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఒక యూనివర్సిటీతో ఉండరు. వాళ్ళు సుమారుగా ఒక 3 నుంచి 5 ఆప్షన్స్ పెట్టుకుంటారు, ఒకటి కాకపోయినా ఇంకొకటి అని. సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అసలు వీసా రిజెక్షన్ కి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని అనుకునేటప్పుడు మొట్టమొదటిగా ఏమిటంటే మనం చూస్ చేసుకునేటువంటి యూనివర్సిటీ అండి. అది ప్రైవేట్ యూనివర్సిటీ అయినా, లో రేటెడ్ యూనివర్సిటీ అయినా ఛాన్సెస్ సగం తగ్గిపోతాయి అక్కడ. రెండోది మనం చూస్ చేసుకునేటువంటి కోర్సు. మూడవది ఈ పిల్లలకు ఉన్నటువంటి క్రెడెన్షియల్స్, అంటే వీళ్ళకు ఉన్నటువంటి మార్క్స్ కానివ్వండి, వీళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్స్ కానివ్వండి, లేదా వీళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, ఇంటర్వ్యూస్లో వీళ్ళు వ్యక్తపరిచేటువంటి విధానం కానివ్వండి, ఇవి రీజన్స్ అండి. దీనితో పాటుగా మీరు చెప్పినట్టుగా ఫైనాన్షియల్స్, దానికి ప్రాపర్గా మనం చూపించకపోతే, అంటే పర్టికులర్లీ వీసా రిజెక్షన్ అవ్వటానికి రీసెంట్గా ఒక 15-20 రోజుల క్రితం యుఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్స్లో చెప్పినటువంటి పాయింట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పిల్లలకి క్లారిటీ లేకపోవటం. అంటే మీరు అన్నట్టే కొందరు పేరెంట్స్ మా ప్రెస్టేజ్ ఇష్యూ కోసం నువ్వు అక్కడ డిగ్రీ చేయాలి అని ఫోర్స్డ్గా పంపిస్తున్నారు కొందరిని. సో ఖచ్చితంగా పాపం ఆ పేరెంట్స్ అలా అనుకోవడంలో తప్పులేదు కదండి. పాపం వాళ్ళు మంచిగా మంచి ఉద్దేశంతో మంచి స్థాయికి పంపించాలి, మనకు కష్టమైనా సరే కష్టపడి మనం పంపిద్దాం అనుకోవడమే కదా. కానీ
అలాగ పంపాలి అని అనుకునేటప్పుడు ఎంత ఎర్లీగా అయితే మీరు డెసిషన్ తీసుకుంటే అంత ఎర్లీగా మంచిది. నేనేమంటానంటే ఈ యుఎస్ అడ్మిషన్కి లేదా అబ్రాడ్ అడ్మిషన్కి సంబంధించి జనరల్గా 6 నెలలు సంవత్సరం ముందు చాలా మంది నిర్ణయించుకుంటారు. నేనేమంటానంటే ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి ఆలోచన చేస్తే కాలేజ్లో ఉన్నప్పుడే ఇక్కడే కాలేజీలో ఇప్పుడు సపోజ్ ఎంఎస్కి వెళ్ళాలనుకోండి, మొదటి సంవత్సరం నుంచి ఆలోచన చేస్తే ఆ 3 సంవత్సరాలు మీరు చేసేటువంటి పనులు మీ వీసా రావటానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఎఫెక్టివ్గా మీ పని మీరు చేయటానికి ఫైనల్గా మీ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో అది సాధించటానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రెస్టేజ్ కోసమనో లేదా వాళ్ళు వెళ్తున్నారని వీళ్ళు వెళ్ళటమనో ఇలాంటివి చేయటం వల్ల వచ్చేటువంటి అనర్థాలు మనం చాలా మంది చూస్తూ ఉంటాం. యుఎస్ వెళ్ళినటువంటి వాళ్ళు ఎంత వేగంగా అయితే వెళ్ళారో అంతే వేగంగా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వెళ్ళి అక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎలాగైతే వెళ్ళారో 2-3 సంవత్సరాల తర్వాత అలాగే వచ్చినటువంటి వాళ్ళని చాలా మంది చూస్తూ ఉన్నాం. సో మరి అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని వీళ్ళు గ్రాప్ చేసుకున్నట్ట, అక్కడ ఉన్నటువంటి అవకాశాలను వీళ్ళు వినియోగించుకున్నట్ట, వీళ్ళ నాలెడ్జ్ పెంచుకున్నట్ట అంటే అక్కడి నుంచి రాలేక ఇలా వచ్చి చెప్పుకోలేక అక్కడ సర్వే అవ్వలేక వాళ్ళు పడే ఇబ్బంది అసలు వర్ణనాతీతం సార్ ఆ బాధ అయితే. సో ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే అండి, యుఎస్కి వెళ్ళేటువంటి వాళ్ళు మరి పర్టికులర్గా అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు 2 కీలకమైన పాయింట్స్ అండి ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో పిల్లలు చూసుకోవాల్సినటువంటివి. బ్యాక్లాగ్స్, ఎకడమిక్ గ్యాప్స్. బ్యాక్లాగ్స్ ఎప్పుడైనా బ్యాక్లాగ్స్ వీళ్ళకు ఉంటే డిగ్రీలో అదొక కీలకమైనటువంటి పాయింట్ అవుతుంది. ఎకడమిక్ గ్యాప్స్ పర్టికులర్లీ ఇక్కడ బ్యాక్లాగ్స్ విషయంలో ఏమవుతుందంటే అండి, యూకే అండ్ కెనడా జనరల్గా కంట్రీస్ 5 బ్యాక్లాగ్స్ వరకు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బ్యాక్లాగ్స్ అంటే వాళ్ళ సీరియస్నెస్ లేదు అని వాళ్ళకి. ఇక్కడ యూకే కెనడాకి సంబంధించి వీళ్ళు ఏంటంటే అప్ టు 12 బ్యాక్లాగ్స్ వరకు కూడా అలౌ చేస్తారు. 12 బ్యాక్లాగ్స్ వరకు కూడా. సో అందువల్లే అక్కడ అప్పుడు ఇదివరకు కెనడాలో అంత ఆపర్చునిటీస్ ఉన్నా ఇప్పుడు యూకేలో ఎంత ఆపర్చునిటీస్ ఇది కూడా ఒక రీజన్ అన్నమాట అండి. అదే మీరు ఆస్ట్రేలియా చూస్తారనుకోండి, ఈవెన్ 1 బ్యాక్లాగ్ ఉన్నా నాట్ అలౌడ్. సో ఆ సీరియస్నెస్ ఇది లేదన్నమాట. బట్ ఇప్పుడు ఆస్ట్రేలియా మీద కూడా బాగా ఫోకస్ పెట్టారు స్టూడెంట్స్. అలాగే అకాడమిక్ గ్యాప్స్ 2 to 3 years యూకే కెనడాలో up to 3 years అకాడమిక్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు అలౌ చేస్తారు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి అనుకోండి అకాడమిక్ గ్యాప్స్ కూడా తీసుకోరు. సో మరి ఎందుకు గ్యాప్స్ వచ్చినాయి? కొన్ని కంట్రీస్ ఏమిటంటే ఆ అకాడమిక్ గ్యాప్స్ కి మీరు ప్రాపర్ రీజన్ చూపించగలగాలి. సో దానికి హెల్త్ రీజన్స్ కానివ్వండి, లేదా మీరు వేరే సర్టిఫికేషన్ చేయటమో డిప్లొమా చేయటమో అనేటువంటి చూపించగలిగినప్పుడు అది అలౌ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పిల్లలు ఉంటారు, లేదా ఇంజనీరింగ్ పిల్లలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ర్యాంక్ రాక ఒక్కొక్కసారి రిపీట్ చేస్తూ ఉంటారు, అంటే మరలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మరి అలాంటివి ఉన్నాయనుకోండి, అది ఓకే, అది పాసిబుల్గా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలా ప్రొడక్టివ్గా యూజ్ చేసింది ఓకే. సో అందుకని అందుకే ముందు నుంచి మీరు ఇందాక అడిగినప్పుడు చెప్తున్నా, ముందు నుంచి కూడా వీళ్ళు ఆలోచన చేయాలి. ఎంత ఎర్లీగా ఆలోచన చేస్తే అంత ఎర్లీగా పిల్లల్ని తయారు చేస్తే, పిల్లల మైండ్ని తయారు చేస్తే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు అన్నమాట. సార్ అసలు ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి? అంటే ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే కన్ఫర్మ్గా అందులోంచి ఆఫర్ లెటర్ వస్తుందంటారా? రాకపోతే మళ్ళీ వేరే యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ఉంటుందండి. పర్టికులర్లీ మనం యూకే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూకే గురించి మాట్లాడినప్పుడు యూజీ ఒకటి, పీజీ ఒకటి, 2 రకాలుగా మనం చూస్తే యూజీకి సంబంధించి యూకాస్ అని ఉంటుంది, యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ అడ్మిషన్ సర్వీస్ అని. దీని ద్వారా అంటే సింగిల్ యాప్ అనమాట, అంటే దీని ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి జనరల్గా సెప్టెంబరు, జనవరి ఏదైతే సైకిల్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా మనం దీని ద్వారా మనం అప్లై చేస్తుంటాం. అదే మెడిసిన్ లాకి వచ్చేటప్పటికి అక్టోబర్ అనేటువంటిది డెడ్ లైన్ అనమాట. మనం చూసాం కదా ఇందాక 4 విభాగాల్లోనే ఇది అవకాశం ఉంటుందని. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి యూనివర్సిటీ వెబ్సైట్స్ ఉంటాయి, రెస్పెక్టివ్ వెబ్సైట్స్ ద్వారా మనం ఇది చేస్తూ ఉంటాం, మనం డైరెక్ట్గా అప్లై చేస్తూ ఉంటాం. నేను ఇందాక చెప్పినట్టుగా రోలింగ్ అడ్మిషన్స్ అని ఒక మాట మాట్లాడాను. సో ఇక్కడ ఏమిటంటే సెప్టెంబర్, జనవరి ఈ 2 నెలల్లో కూడా రోలింగ్ అడ్మిషన్స్, అంటే ఎక్కడైనా సీట్లు మిగిలిపోయినప్పుడు ఆ అడ్మిషన్స్ అనేటువంటివి ఇక్కడ అవకాశం ఉంటుంది అనమాట అండి. ఆ ఎక్స్ట్రా ఓపెన్స్ అనేటువంటివి వీళ్ళు ఫిబ్రవరిలో ఇవ్వటం జరుగుతుంది, కొన్ని యూనివర్సిటీస్ ఇస్తారనమాట అండి. కాకపోతే నేను ఇందాక అనుకున్నట్టుగా వీసా అనేటువంటిది తక్కువ టైంలో
సంపాదించడం కష్టం అవుతుంది. కష్టం. ఆ. కాకపోతే యూకేకి సంబంధించి ఒక ఆప్షన్ ఉంది, సూపర్ ప్రయారిటీ అనేటువంటి ఆప్షన్ ఉంది. బట్ ఎన్ని పౌండ్స్ పే చేయాలి సార్, చాలా కష్టం అది. సో అట్లాగే దీనికి ఇక్కడ ఇంకొకటి మెడికల్ కి సంబంధించి మోస్ట్ పర్టికులర్లీ లాకి సంబంధించి ఎల్నాట్ అని ఉంటుంది, ఓకే లాక్ టాప్ యూనివర్సిటీకి అక్కడ చేయటానికి. ఓకే అక్కడ కూడా ఎల్ఎల్బి LLM చేయటానికి అదొక ఆపర్చునిటీ అక్కడ. సో ఎందుకంటే యూకేలో లా అంటే దాని వాల్యూ వేరే ఉంటుంది. సో అందుకే నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా యూకే అనేటువంటిది ఓన్లీ ఇంజనీరింగ్ అని కాకుండా 4 విభాగాల్లో అన్ని మెడికల్ అన్ని చెప్పారు. రైట్. ఓకే సరే, ఇంకొక డౌట్. యాక్చువల్లీ ఒక ప్రతి పిల్లోడు అంటే ప్రతి స్టూడెంట్ ఒక యూనివర్సిటీని లైక్ చేసి యూనివర్సిటీలోనే నాకు కావాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా వస్తుందంటారు, అంటే ఎన్నో ఛాన్సెస్ ఇస్తుంది కదా యూకే, వచ్చే అవకాశం ఉందంటారు? ఆఫర్ అది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ యొక్క క్రెడెన్షియల్స్ మీద ఆధారపడి ఇందాక మీరు చెప్పారు. నేను అందుకే ఎర్లీగా మనం ఆలోచన మొదలు పెట్టినప్పుడు దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమిటి అని ఆలోచన మొదలు పెడితే దానికి సంబంధించినటువంటి ప్రయత్నం మొదట 2-3 సంవత్సరాల్లో మనం బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు లాస్ట్ మినిట్ లో చేశారనుకోండి, ఇంకా ఆల్రెడీ అది ఫిక్స్డ్ కదా, అది చేంజెస్ చేయలేరు. సో వాటిని మార్చలేరు మీరు. సో కాబట్టి ఎంత ఎర్లీగా మనం ఆలోచన చేస్తే అంత ఆలోచన ఆ పిల్లవాడికి ఇవ్వగలిగితే దానికి సంబంధించిన మీరు అన్నట్టుగా పలానా చోట జాయిన్ అవ్వాలి అన్నారు అనుకోండి. నేను అంటే మనకి ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు 12th లోనే డిసైడ్ అయ్యి నేను పలానా చోట జాయిన్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించి ఏం చేయాలి ఈ 3-4 ఇయర్స్ అని ఆలోచన చేస్తున్నటువంటి పిల్లలు మనం చూడొచ్చు, మనం చూస్తున్నాం కొంతమంది చేస్తున్నటువంటి వాళ్ళు. సో ఆ విధంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అసలు అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, అందులోనూ యూకే చాలా ఆఫర్స్ ఇస్తుంది. ఇవాళ యూకే గురించి చాలా బాగా డిస్కషన్ చేసాం సార్. అసలు యూకే నిజంగా ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్ని ఆఫర్స్ ఇస్తుంది అంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా మంచి ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. NBV సుబ్బారావు, ఎడ్యుకేషనల్ డిజైనర్ అదర్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. NBV సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్, ఎక్సైల్ మైండ్, RPT ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు JEE, NEET మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు. NBV సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్, ఎక్సైల్ మైండ్, RPT ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు JEE, NEET మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.